మొండి బకాయిదారుల ఆస్తులను వేలం నిర్వహించేందుకు ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో ఇండియన్ బ్యాంక్ ఎస్టేట్స్ ఫెయిర్ సోమాజిగూడలోని జయాగోడలు నిర్వహిస్తున్నట్లుగా బ్యాంకు జీఎం రాజేశ్వర రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఫెయిర్ కు సంబంధించిన కరపత్రాన్ని డీజీఎం సభ్యసాచి సాయిరాయి, ఏజీఎం యువి సుబ్బారావు, DZM అభిషేక్ రంజన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అవసరాల నిమిత్తం ఆస్తులు తనఖా పెట్టి రుణాలు పొందిన వ్యక్తులు సంస్థలు వాటిని చెల్లించకపోవడంతో సదరు ఆస్తులను వేలం వేయనున్నట్లుగా తెలిపారు. ఈ వేలం ద్వారా వేలం వేనున్న ఆస్తుల వివరాలను తెలియజేసేందుకు ఫెయిర్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 238 ఎస్టేట్స్ ను వేలం వేస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు 2 రోజులు జరిగే వివరాలు తెలుసుకుని ఆసక్తి గలవారు బ్యాంక్ నియమ నిబంధనలకు లోబడి వేలంలో పాల్గొచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా జరిగే వేలంలో ఆయా ఆస్తులకు అత్యధిక ధర చెల్లించేందుకు ముందుకు వచ్చిన వారికి ఆస్తులను విక్రయిస్తామన్నారు. నా పేరు జి రాజేశ్వర రెడ్డి. నేను ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్గా ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ పనిచేస్తున్నాను. మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 485 బ్రాంచ్లు ఉన్నాయి, 7 జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ పర్పస్ ఏంటంటే అసెట్స్ ఫెయిర్ అని చెప్పేసి 31 ఆగస్ట్ అంటే రేపు, 1 సెప్టెంబర్ అంటే ఆదివారం, ఈ 2 రోజుల్లోనూ జయా గార్డెన్స్లో ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 వరకు ఈ అసెట్స్ ఫెయిర్ ఉంటుంది. అసెట్స్ ఫెయిర్ అంటే ఎక్కడైతే మేము లోన్లు ఇచ్చామో అక్కడ లోన్లు కట్టకపోగా ఆ మొండి బకాయిలు ఉన్న ప్రాపర్టీస్ని ఇక్కడ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం ఈ 2 రోజుల్లో. ఇక్కడ హైదరాబాద్లో మేము జయా గార్డెన్స్లో చేస్తున్నాము. అలాగే విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ప్లేసెస్లో కూడా ఇలాంటి అసెట్ ఫెయిర్ జరుగుతూ ఉంది. అన్నీ కలిపి 238 ప్రాపర్టీస్ ఇక్కడ అసెట్స్ ఫెయిర్లో పెడుతున్నాము. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ www.ebikray.com ఉంటాయి. ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏ ప్రాపర్టీ వాళ్ళకి అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రాపర్టీని విజిట్ చేసిన తర్వాత మేము 2 రోజుల్లో యాక్షన్ పెడుతున్నాము. అది 2 తారీఖుల్లో, ఒకటి 11th సెప్టెంబర్ అంటే 11 సెప్టెంబర్, రెండవది 25వ సెప్టెంబర్. ఈ 2 రోజుల్లోనూ మేము వేలానికి పెట్టబడుతున్న ప్రాపర్టీస్ మీరు చూసి పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి 10% డౌన్ పేమెంట్ చేసి ఆ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉంటారో ఆ ప్రాపర్టీకి దానికి సంబంధించి వాళ్ళకి అలాట్ అవుతుంది. ఎవరికి అలాట్ అవ్వలేదో వాళ్ళ అమౌంట్ రిఫండ్ కూడా అవుతుంది. ఇక్కడ వేకెంట్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే 10 లక్షల నుంచి 3 కోట్ల ప్రాపర్టీస్ వరకు ఇక్కడ మేము ఈ అసెట్స్ ఫెయిర్లో పెడుతున్నాం. ఇండియన్ బ్యాంక్